హాయ్ మేడం, వెల్కమ్ టు ఏఎంసీ. రైట్ మేడం, ఇది మా ఆఫీస్ మేడం. ఇది కుక్ ఫేస్ అంటే మన 16 నుంచి మొత్తం ఆల్ ఐటమ్స్ మనకు ఇడ్లీ స్టాండ్ యాక్సెసరీస్ కూడా అన్నీ ఉంటాయండి. ఇంకా స్పూన్స్ కాన్స్ ఉంటాయి. ఇంకా ఇదండి మన ఏఎంసీ ఆఫీస్ ప్లస్ హాయ్ అండి. ఈ మధ్య చాలా మంది స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేయాలని చాలా మంది చెప్తున్నారు కదా. సో నేను జనరల్గా సర్చ్ చేస్తే ఏఎంసీ గురించి తెలిసింది. దాని గురించి డెమో చూద్దామని నేను విజిట్ చేశాను స్టోర్కి. మేడం డెమో చెప్తానండి. ఈ కంపెనీ గురించి కూడా మీకు ఒకసారి చెప్తాను. ఇది మన ఇండియా మొత్తం 29 years అవుతుంది. అంటే ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి కూడా 63 years అవుతుందండి. ఇది హైబ్రిడ్ స్టెయిన్లెస్ స్టీల్, నాన్ పోరస్ మెటల్, వాటర్లెస్ ఆయిల్లెస్. ఇప్పుడు మీకు డెమో చూపించమన్నారు కదా. వాటర్ లేకుండా వెజిటబుల్స్ బాయిల్ చేసి చూపిస్తాము, ఆయిల్ లేకుండా చికెన్ ఎట్లా వండుకోవాలనేది చేపిస్తాము. ఓకే, ఈ బౌల్ క్లీన్ చేసుకున్నామండి. ఏం లేదు, ఇది 16 లో అంటారు. దీంట్లో క్యారెట్స్ కడిగి క్లీన్ చేసుకుంటాము. ఇది వాటర్ లేకుండానే కొన్ని వాటర్ లో కూడా కుక్ చేసి చూపిస్తానండి. ఎందుకంటే దానికి దీనికి ఏం డిఫరెంట్ అనేది. ఇది స్వీట్ పొటాటో, మామూలు పొటాటో, స్వీట్ పొటాటో రెండు కూడా వేసుకున్నాం. అవునండి, మామూలుగా అయితే వాటర్ లేకుండా కుక్ చేయలేదు. మనం వాటర్ వేసి చేస్తాం కాబట్టి వాటర్ లో విటమిన్స్ అంతా వెళ్ళిపోతుంది. ఇది స్వీట్ పొటాటో అంటే ఎందుకు వాటర్ లో వేసినామంటే బ్లాక్ అయితుంటాయి కదా, దానికోసం. ఇది బీట్రూట్ కూడా కలర్ అంతా స్ప్రెడ్ అవుతుందా లేదా అనేది ఇందులో బీట్రూట్ అయితే కలర్ స్ప్రెడ్ లేదండి. అందుకే ఇది డెమో చూస్తేనే అర్థమవుతుందండి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా దీనికి ఒక లవంగం పెట్టి ఉల్లిపాయ కూడా అంటే ఇప్పుడు లవంగం అనేది ఘాట్ వస్తుంది. మనకు తింటుంటే ఘాట్ అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతుంది. అందుకోసం నేను ఈ ఉల్లిగడ్డ కూడా బాగా స్మెల్ వస్తుంది అన్నిటికీ. ఇప్పుడు నేను ఉల్లిగడ్డ లవంగం పెట్టి పెడుతున్నాను. స్మెల్ దీనికి కూడా పడుతుందా లేదా, అన్నిటికీ స్ప్రెడ్ అవుతుందా లేదా అనేది మీకోసం డెమోల కోసం పెడుతున్నాను. ఇప్పుడు ఓకేనంటే ఇప్పుడు ఎగ్స్ కూడా మనం మామూలుగా ఎగ్స్ వాటర్ వేయాలి, బాయిల్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను వితౌట్ వాటర్ తో ఎగ్స్ కూడా దీంట్లో పెట్టి బాయిల్ చేసుకుంటున్నాను. ఓకేనండి, అదేనండి. ఏదైనా చూస్తే ఎందుకంటే హైబ్రిడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఇప్పుడు మామూలుగా అందరు అంటున్నారు, కానీ ఇది డెమో చూస్తే చాలా మందికి అవగాహన వచ్చేస్తుంది. ఇప్పుడు ఆడియో మన టెంపరేచర్ ఎంత టైంలో పెట్టుకోవాలి అనేది కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. క్యారెట్ విండో మీద మనము 5 minutes ఇది సిమ్ లో వేసుకొని కుక్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వేసుకున్నాము. ఇది హై ఫ్లేమ్ లో పెడుతున్నానంటే ఇది ప్రీ హీట్ అంటే మనకు ఇక్కడ సింబల్ ఉంది కదా, ఇక్కడ వరకు వచ్చేంత వరకు ఇది ప్రీ హీట్ అంటారు.
అయిపోతుంది. అయిపోయిందంటే మనము ఇట్లా పెట్టి ఇట్లా ఇక్కడ ఉంటుంది, ఇది ప్రెస్ చేసి ఇట్లా ఓపెన్ చేయాలి. చేస్తే ఇది వచ్చేస్తుంది. అది ఇంకా 2 minutes రిటర్న్ వచ్చిందాక వెయిట్ చేయాలి. ఇప్పుడు వెజిటబుల్స్ బాయిలింగ్ అయిపోయినాయి. ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎగ్స్ అన్ని పెట్టాను. దేని దానికే ఉన్నాయి, మన అన్ని స్ప్రెడ్ అయిందా స్మెల్ కూడా చూపిస్తాను. ఇప్పుడు కూడా కలర్ అనేది స్ప్రెడ్ అవ్వదు. అవ్వదండి, ఎందుకంటే ఇది ఏఎంసీ పెంచితే ఎగ్స్ కూడా వాటర్ వేసి ఎక్కువ ఉల్లిపాయ ఇది కూడా పెట్టినాను కదా, ఇది పెట్టినాను కదా స్మెల్ స్ప్రెడ్డింగ్ కోసం అని. చూడండి ఎంత బాగుందో. చేసి చూడండి మేడం. చాలా బాగుంది. చాలా బాగుంది మేడం. అంటే స్వీట్నెస్ ఇప్పుడు ఇవన్నీ పెట్టినాం కదా, ఎగ్గు లవంగము ఉల్లిపాయ బీట్రూట్ అన్ని పెట్టినాం కదా, టేస్ట్ అనేది ఎలా ఉంది? చాలా బాగుంది. ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగుంది మేడం. ఆ స్వీట్నెస్ అసలు మనం నార్మల్గా వాటర్ వేసి ఉడకబెడతాం కదా, బాగా చేస్తాం కదా, ఆ టైంలో కొంచెం చప్పగా ఉంటుంది. అంటే వాటర్లో వెళ్ళిపోతుంది అనుకుంటాను. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. నార్మల్గా వాటర్ వేసేటప్పుడు ఇంత అతుక్కుంటుంది. అతుకుంటుంది. అంటే అది గట్టిగా ఉంటుంది. అంటే అసలు నార్మల్గా పొటాటో ఎలా ఉందో అలానే ఉంది స్వీట్ పొటాటో కూడా. అంటే ఏది కూడా మన వాటర్లో వెళ్ళిపోదు. స్వీట్నెస్ అనేది ఎక్కడికి వెళ్ళిపోదు, ఏం దానికే ఉంటుంది అన్నట్టు. అది మనం తింటే కూడా చాలా మంచిది కదా. ఇలా తినాలని. చాలా బాగుంది. ఇప్పుడు ఇది చికెన్ కూడా కంప్లీట్ అయిపోయింది. కలర్ఫుల్గా మామూలుగా అయితే మన దాంట్లో అసలు టేస్ట్ ఉండదు, ఆయిల్ లేకపోతే మాడిపోతుంది అంటున్నారు కదా. చూడండి ఆయిల్ వేసి చికెన్. చాలా మంది నమ్మరండి ఆయిల్ లేకుండా ఎట్లా ఉంటుంది అంటే డెమో, అందుకే మనం డెమో చూపిస్తాము. ఇప్పుడు మీరు కూడా అట్లనే అన్నారు కదా, ఆయిల్ లేకుండా ఉండలేమండి, వాటర్ లేకుండా వెజిటబుల్స్ బాయిల్ చేయలేమన్నారు కదా, అందుకే లైవ్ డెమో అండి, అందుకే చేసి చూపించిన మనం. చూడండి ఎగ్ కూడా వాటర్ లేకుండా బాయిల్ చేసినాం కదా. ఇప్పుడు చూడండి వాసనలు అసలు వాటర్ చూడండి ఎల్లో కూడా లోపల చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంది, న్యాచురల్ ఉంటుందండి. బాయిలింగ్ అనేది కాదు, ఈ మనకు వేడి పెట్టి తీయాలి. నేనైతే ఆన్లైన్లో సర్చ్ చేస్తుంటే మీ ఏసీ కుక్వేర్ గురించి తెలిసి నేను వచ్చాను. యాక్చువల్గా నేనైతే వాటర్ లేకుండా నాట్ ఇంపాసిబుల్ అనుకున్నా అసలు. ఇప్పుడు మీ డెమో చూసిన తర్వాత నాకైతే చాలా అర్థమైంది. సో నాకైతే బాగా నచ్చింది. నేనైతే తీసుకుంటున్నా. మీకు కూడా కావాలంటే మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. చాలా హెల్తీగా ఆయిల్ కానీ వాటర్ కానీ పూర్తిగా యూజ్ చేయకుండా ఎలా యూజ్ చేయాలో